హెచ్ఎంటీవీ జాగోరే జాగో కార్యక్రమం ద్వారా ఆలయ భూముల అన్యాక్రాంతంపై ప్రత్యేక కార్యక్రమం ద్వారా పోరాడుతోంది. ఎక్కడెక్కడ ఆలయ భూములు అన్యాక్రాంతం అయింది పూర్తి వివరాలను ఈ కార్యక్రమంలో తెలియజేస్తూనే వాటి వివరాలను దేవాదాయ శాఖకు అందించింది. అలా అనేక ఆలయ భూములను అన్యాక్రాంతం నుంచి కాపాడింది. తాజాగా హైదరాబాద్లోని పరశురాముడి గుడిని ఈ విషయంలో జరిగిన పోరాటానికి దేవాదాయ శాఖ స్పందించి ఆలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఆలయ భూముల్ని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లుగా ప్రకటించారు. 34,092 ఎకరాల ఆలయ భూములను కాపాడే క్రమంలో జియో ట్యాగింగ్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇక అలాగే 57% భూముల్ని ధరణి పోర్టల్ నిక్షిప్తం చేశారు. ఆలయ భూముల వివరాలను తెలుపుతూ స్టేట్ గెజెట్ నోటిఫికేషన్ ని ఇవ్వనున్నారు. ఇవే కాకుండా ఆలయ భూముల్ని నోటిఫై చేస్తూ సైన్ బోర్డ్స్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ భూముల్ని రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా నియంత్రించనున్నట్లుగా తెలుస్తోంది. ఇలా ఆలయ భూముల్ని కాపాడేందుకు మరిన్ని చర్యలు చేపట్టనుంది తెలంగాణ దేవాదాయ శాఖ. దేవాలయ భూముల ఆక్రమణల అంశాన్ని ప్రభుత్వం ఎట్టకేలకు సీరియస్ గా తీసుకుంటోంది. ఓ నిర్మాణాత్మకమైన శాశ్వతమైన పరిష్కారాన్ని వెతికే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. దేవాలయ భూముల పరిరక్షణ విషయంలో ఇటీవల కొద్ది నెలలుగా హెచ్ఎంటీవీ వరుస కథనాల్ని ప్రసారం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్లో ఆక్రమణకు గురైన ప్రైవేట్ వ్యక్తుల కబ్జాల్లో ఉన్న పలు దేవాలయాల భూముల వివరాలను, వాటిల్లోని చీకటి కోణాలను ప్రజల ముందు ఉంచింది. హెచ్ఎంటీవీ ప్రయత్నంపై ఎండోమెంట్ అధికారులు కూడా స్పందించారు. కబ్జాకు గురైన పరశురాముడి ఆలయ భూములను భూరాబందుల చెర నుంచి విడిపించారు. హెచ్ఎంటీవీ చేస్తున్న ఈ ప్రయత్నంతో తెలంగాణ ప్రభుత్వంలో కదలికొచ్చింది. ఇకపై ఎవ్వరూ కూడా ఆలయ భూముల్లో వేలు పెట్టకుండా ఉండేలా పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలోని ఆలయాల పరిధిలో ఉన్న భూములు ఎన్ని, అందులో ఆక్రమణకు గురైనవి ఎన్ని, ఎన్నేళ్లుగా ఎవరు అనుభవిస్తున్నారు అనే వివరాలతో కూడిన నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డుల ప్రకారం తెలంగాణలో సుమారు 87,000 ఎకరాల భూములు ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉన్నాయి. అయితే అందులో 23% భూములు అంటే దాదాపు 20,000 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణలో ఉన్నాయని రాష్ట్రీయ వానరసేన వంటి హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. నిజానికి అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలోనే ఆలయ భూములు కబ్జా అయ్యాయని, ఆ వివరాలన్నీ బయటపెట్టాలని ధార్మిక సంఘాలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇటీవల హెచ్ఎంటీవీ పలు ఆలయాల భూముల కబ్జా బాగోతాన్ని రట్టు చేయడంతో సర్కార్లో కదలిక రాక తప్పలేదు. ఇక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి తక్షణ కారణంగా దేవరయాంజల్ ఆలయ భూముల్లో జరిగిన పెను కబ్జాల పర్వమేనని చెప్తున్నారు. దేవరయాంజల్లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి ఉన్న ఎకరాల కొద్ది భూములు అన్యాక్రాంతమయ్యాయని గత ప్రభుత్వం అప్పట్లో ఉన్నపలంగా ఆరోపణలు చేసింది. హడావిడిగా ఓ కమిటీని కూడా వేసింది. ఆ కేసు నేపథ్యంలోనే ఇప్పుడు రేవంత్ సర్కార్ మరో అడుగు ముందుకేసి ఆలయాల భూముల విషయంలో జరుగుతున్న కబ్జాల పర్వాన్ని సీరియస్ గా తీసుకుంది. దేవరయాంజల్ సీతారామచంద్రస్వామి ఆలయం పరిధిలో సుమారు 1,300 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని, అందులో దాదాపు 100 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద రిజిస్టర్ అయిందని తేలింది. దీంతో అసలు రాష్ట్రంలోని ఆలయాల పరిధిలో ఉన్న మొత్తం భూములన్నీ, వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటన్న కోణంలో ఆరా తీస్తుండడం విశేషం. ఇలా ప్రభుత్వం చేస్తున్న ప్రస్తుత కసరత్తుతో ఆలయ భూముల విషయంలో ఓ నిర్దిష్టమైన నిర్ణయం తప్పకుండా జరుగుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజా కేసు నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించడం ప్రభుత్వంలో వచ్చిన కదలికకు రుజువుగా మారింది. దేవాదాయ శాఖ భూముల్లో తిష్ట వేసి ఉన్న కబ్జాదారులకు నోటీసులు పంపించి వాటిని స్వాధీనం చేసుకుంటామని, వారిలో పేదలు గనక ఉంటే అలాంటి వాటికి ప్రత్యామ్నాయ భూమిని లేదా ఇంటి స్థలాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. కబ్జా భూముల గుర్తింపు, స్వాధీనం కోసం రాష్ట్రంలోని 4 జిల్లాల్లో ఓ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా సర్వే చేస్తున్నామని పేర్కొనడం గమనార్హం. దాదాపు
34,092 ఎకరాల దేవాదాయ భూములన్నిటికీ కూడా జియో ట్యాగింగ్ చేయడం జరిగింది. 57% దేవాదాయ భూములను ధరణిలో కూడా నిక్షిప్తం చేయడం జరిగింది. దేవాదాయ భూములు ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు కాకుండా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. భూముల వివరాలను తెలుపుతూ స్టేట్ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు మళ్ళీ ఆ ల్యాండ్లో అమ్మినా కొన్నా ఇబ్బందులు ఎదురవుతాయని తెలియజేయడానికి దాదాపు ఇవి 4 జిల్లాల్లో కూడా మేము పూర్తి చేయడం జరిగింది. మొదటి దశలో 231 ఎకరాల దేవాదాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము. దేవాదాయ భూములను మేము సర్వే చేసిన తర్వాత సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి ఇతరులు ఆ భూముల్లోకి రాకుండా ఉండేందుకు మేము ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి శాఖ మీద వాళ్ళము ప్రత్యేకంగా ప్రతి పిన్ టు పిన్ మేము మీటింగ్స్ పెట్టి ఎక్కడ ఏం జరగాలి, ఎక్కడ ఏం జరగొద్దు, ఏమైనా పొరపాట్లు జరుగుంటే వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, ఇక ముందు పొరపాట్లు జరగకుండా ఎలా చూసుకోవాలి. మరి అధికారులకు కూడా చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈవోలకి మీరు మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి గుళ్ళను ఏ నిర్ణయం చిన్న నిర్ణయం తీసుకున్నా కూడా పై ఆఫీసర్లకు తెలియకుండా ఒక నిర్ణయం కూడా తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. ఇక నిబంధనల ప్రకారం ఆలయ భూములు ఏ ప్రైవేటు వ్యక్తి పేరు మీద కూడా ఉండడానికి వీల్లేదు. దేవాదాయ శాఖ నిబంధనలు కూడా ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాయి. అయినా దేవాదాయ శాఖ కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యంగా ఉండడం చేత ఇలాంటి అరాచకాలు జరిగిపోతూనే ఉన్నాయి. ఇకపై ఆలయ భూములు కేవలం సంబంధిత మూల విరాట్ పేరు మీదనే, అంటే ఆ దేవుడి పేరు మీదనే రిజిస్టర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ భూములను ప్రైవేట్ వ్యక్తులు లీజు తీసుకునే సంప్రదాయం ఉంది. వ్యవసాయం కోసం లేదా ఇతర అవసరాల కోసం లీజుకు తీసుకుని ఆ మేరకు ఎండోమెంట్ శాఖకు అద్దె చెల్లించే సంప్రదాయం ఉన్నా కూడా దాని అమలు విషయంలో ఎక్కడా నిబంధనలు పాటించలేదు. ఫలితంగా ఎకరాల కొద్దీ ఆలయ భూములు కబ్జాకు గురవుతూ ప్రైవేట్ వ్యక్తుల సొంత ఆస్తులుగా మారిపోతూనే వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని హెచ్ఎంటీవీ స్వాగతిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన ఆలయ భూముల ప్రక్షాళనకు హెచ్ఎంటీవీ పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. హెచ్ఎంటీవీ తరఫున ఎలాంటి సమాచార మార్పిడికైనా సిద్ధంగా ఉంది. ఇప్పటికే హెచ్ఎంటీవీ తీసుకున్న ఈ కార్యక్రమాన్ని హిందూ సంస్థల ప్రతినిధులు స్వాగతించడం విశేషం. ఇదే సహకారాన్ని హెచ్ఎంటీవీ ఇక ముందు కూడా కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వ సర్వే ద్వారా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.